తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3. మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,000 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26,80,000. ఇతర ఓటర్ల సంఖ్య 640. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే నగరమైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ రోజు నుంచి జనవరి 30 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మరి దీంతో పాటు నామినేషన్లు స్కూటినీ మొత్తం కూడా జనవరి 31న ఉంటుంది. నామినేషన్లు ఒకవేళ విత్డ్రా అయితే ఫిబ్రవరి 3వ తేదీన విత్డ్రా చేసుకోవాలి. ఫిబ్రవరి 11వ తేదీన ఎలక్షన్ పోలింగ్ అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 12వ తేదీన అవసరమైన చోట రీపోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి 13న కొనసాగుతుంది. దీంతో పాటు కార్పొరేషన్ ఫిబ్రవరి 16 మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలతో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం ఫిబ్రవరి 16వ తేదీన జరుగుతుంది. మొత్తం మున్సిపల్ ఎలక్షన్ లో దాదాపు 53 లక్షల మంది ఓటర్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 116 మున్సిపాలిటీలతో పాటు ఆ 7 కార్పొరేషన్ లో ఈ ఎన్నికలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ఎన్నికల సందర్భంగా అటు లా అండ్ ఆర్డర్ పరంగా కూడా 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కువ టీం ద్వారా ప్రతిదీ కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు నుంచి మాత్రం నామినేషన్ల ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.